హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిలు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వస్తే లాస్ట్ ఎపిసోడ్లో మైథిలి క్యాబిన్లోకి రాగానే కళ్యాణ్ ఫేస్ చూపిస్తాడు కదా. ఇక ఆ తర్వాత నుంచి స్టోరీ నీ తనుక ఎపిసోడ్ నెంబర్ 10. సీఈఓ హోదాలో కూర్చున్న కళ్యాణ్ని చూడగానే మైథిలికి ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అవుతున్నట్టుగా అవుతూ కళ్యాణ్ అతని కోరికలు తీర్చుకోబోతున్నట్టుగా వచ్చిన కళ కళ్ళ ముందు కదలాడుతుంటే అతన్ని స్తంభించిపోతూ చూస్తుండిపోయింది. తనకు కలుగుతున్న ఆ పరిస్థితిని ముందే ఎక్స్పెక్ట్ చేసిన కళ్యాణ్ తన కంగారు భయాన్ని అలాగే చూస్తూ చైర్లో నుంచి లేచి ఈవిల్ స్మైల్తో తన ముందుకొచ్చి తనని టాప్ అండ్ బాటమ్ స్కాన్ చేసి ఎలా ఉన్నావు మై డియర్ ఎనిమీ అని అడుగుతాడు. కానీ మైథిలి ఆ మాటలు ఏవి వినిపించుకునే పరిస్థితుల్లో లేక ఇంకా షాకింగ్లోనే ఉండిపోయింది. తన పరిస్థితికి కళ్యాణ్ మనసారా నవ్వుకుంటూ తన మొహానికి దగ్గరగా చిటికెలు వేస్తూ హలో మై డియర్ ఎనిమీ అని పిలుస్తాడు. ఆ చిటికెల సౌండ్స్కి మైథిలి తేరుకొని ఈ లోకంలోకి వచ్చి చెమటలు పట్టిన మొహంతో కళ్యాణ్ని చూస్తూ నువ్వేంటి కళ్యాణ్ ఇక్కడ అని భయంగా అడుగుతుంది. తన పరిస్థితికి కళ్యాణ్ ఈవిల్ స్మైల్ కంటిన్యూ చేస్తూ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే నా ఈ సామ్రాజ్యంలోకి వచ్చి నాకు పిఏగా జాయిన్ అయ్యి నేనేంటి ఇక్కడ అని నన్నే అడుగుతున్నావేంటి ఎనిమి అని అడుగుతాడు. ఆ మాటలకి మైథిలి తల పగిలుతున్నట్టుగా చూస్తూ ఇది ఇది నీ కంపెనీనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును, ఇది నా సామ్రాజ్యం. నా సామ్రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టావు కాదు, అడుగు పెట్టేలా నేను చేశాను అంటాడు కన్నుబొమ్మలు ఎగిరేస్తూ. మైథిలికి ఆ మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తుంటుంది. ఏంటి ఇంకా అర్థం కాలేదా అని తన అయోమయాన్ని చూస్తూ అడుగుతాడు. అర్థం కాలేదని భయపడుతూ తలని అడ్డంగా ఊపుతుంది. కళ్యాణ్ తన ప్యాకెట్లోంచి కర్చీఫ్ తీసి తనకు ఇస్తూ ముందు ఆ చెమటలు తుడుచుకో అంటాడు. మైథిలి భయపడుతూనే కర్చీఫ్ని తీసుకొని మొహానికి పట్టిన చెమటలు తుడుచుకొని చేతిలో కర్చీఫ్ అలాగే పట్టుకొని కళ్యాణ్ చూస్తుంటుంది. కళ్యాణ్ ఆ కర్చీఫ్ అందుకొని పాకెట్లో పెట్టుకుంటూ ఆ వాటర్ కూడా తాగు అని టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ చూపిస్తాడు. భయంతో ఉన్న మైథిలి వాటర్ తాగాలనిపించి వెంటనే గ్లాస్ అందుకొని వాటర్ని గటగట తాగేస్తుంటే తన భయాన్ని చూసి కళ్యాణ్ నవ్వుతుంటాడు. మైథిలి క్షణంలో వాటర్ గ్లాస్ ఖాళీ చేసి గ్లాస్ని అలాగే పట్టుకొని కళ్యాణ్ వైపు చూస్తుంటే కళ్యాణ్ ఆ గ్లాస్ అందుకొని టేబుల్ మీద పెట్టి నీకు మరికొన్ని షాకింగ్ విషయాలు చెప్పనా అని అడుగుతాడు. ఏంటి అన్నట్టుగా ఆ షాక్లోనే ప్రశ్నార్థకంగా చూస్తుంటుంది. నువ్వు చేస్తున్న పాత ఆఫీస్లో డబ్బు దొంగిలించబడటానికి కారణం నేనే. నీకు ఇంకెక్కడ జాబ్ దొరకపోవటానికి కారణం కూడా నేనే. నీ ఫ్రెండ్ పావని ద్వారా నిన్ను ఈ ఆఫీస్కి రప్పించింది కూడా నేనే. చివరికి నువ్వు రాసిన 1 ఇయర్ అగ్రిమెంట్ ప్లాన్ కూడా నాదే అంటాడు కూల్గా. ఆ మాటలు వినగానే మైథిలి ఇంకాస్త షాక్ అవుతూ ఆ షాక్లోనే కోపం తెచ్చుకొని ఎందుకు ఇదంతా చేశావు అని గట్టిగా అరుస్తుంది. కళ్యాణ్ కూడా కోపం తెచ్చుకొని తన గడ్డం కింద నుంచి 2 బుగ్గల్ని బలంగా నొక్కి పట్టుకొని కల్లెర చేసి చూస్తూ చెప్పాను కదా నీతో నరకం స్పెల్లింగ్ రాయిస్తానని. నేను అంటేనే భయపడే కాలేజ్ స్టూడెంట్స్ ముందు నన్ను కొట్టి అవమానించిన నిన్ను అంత ఈజీగా వదిలేస్తానని ఎలా అనుకున్నావు అని అడుగుతాడు. మైథిలి బలంగా కళ్యాణ్ నుంచి తన బుగ్గల్ని విడిపించుకొని దిస్ ఈజ్ టూ మచ్ కళ్యాణ్, నీ పంతం నెగ్గించుకోవడం కోసం నన్ను దొంగం చేస్తావా అని అడుగుతుంది. పంతం ఒక్కటే కాదు, 3 కోరికలు అంటాడు. కోరికలు అనగానే తన కళ్ళ ముందు మళ్ళీ అదే డ్రీమ్ కదలాడుతుంది. నీ మీదున్న నా 3 కోరికలు తీర్చుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాను అంటాడు. షటప్ కళ్యాణ్, ఇంకా నీకు ఆ పిచ్చి వదల్లేదా అని గట్టిగా అరుస్తుంది. అరవకు, నీ ఇష్టం వచ్చినట్టుగా అరవటానికి ఇదేమి కాలేజ్ కాదు, నా ఆఫీస్. నా ఆఫీసులో నాకు నువ్వు పిఏవని గుర్తుపెట్టుకో అంటాడు. ఇప్పటి వరకు షాకింగ్లో ఉన్న మైథిలి ఆ విషయాన్ని మర్చిపోయి చుట్టూ ప్రదేశాన్ని చూసి
అగ్రిమెంట్ రాసిన విషయం గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ, అంటే ఇప్పుడు నీ దగ్గర నేను జాబ్ చేయాలా అని అడుగుతుంది. చచ్చినట్టు చేయాలి, నీకు మరో ఆప్షన్ లేదు అంటాడు కసిగా. నో, నీ టార్చర్ నేను భరించలేను, అది నా వల్ల కాదు, ఈ జాబ్ నేను చేయలేను, ఆ అగ్రిమెంట్ని ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి కోపంగా వెళ్ళబోతుంటే కళ్యాణ్ తన చేయి పట్టుకొని ఛాతీ మీదకి లాక్కుంటాడు. మైథిలి ఆ చర్యకి తేరుకొక్క ముందే తన నడుం చుట్టూ చేతులు వేసి చుట్టుకొని తన కళ్ళలో కన్నీళ్లు చూసి ఆనందపడుతూ, ఆవేశంలో నీ పరిస్థితి ఏమిటో మర్చిపోతున్నావు ఎనిమి. నువ్వు ఒక దొంగవని ఆల్రెడీ అన్ని కంపెనీలో నీకు పేరు పడిపోయింది. ఇక్కడ తప్ప నీకు వేరే జాబ్ ఆప్షన్ లేదు. చచ్చినట్టు నువ్వు ఇక్కడ నరకానికి స్పెల్లింగ్ రాస్తూ నా కింద జాబ్ చేయాల్సిందే. నీకు నేను తప్ప వేరే దిక్కు లేదు. ఈ జాబ్ వదులుకొని పోయావంటే డిగ్రీ చదువుతున్న మీ చెల్లి తమ్ముళ్ళ చదువులు ఏమి కావాలో, ఒక నెల మందులు లేకపోతేనే క్షీణించిపోయే మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి ఏం కావాలో ఆలోచించుకో అంటాడు. ఆ మాటలు వినగానే మైథిలి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ కళ్యాణ్ నుంచి బలవంతంగా విడిపించుకొని అక్కడ ఉన్న చైర్లో కూలబడి ఏడుస్తుంటుంది. అది చూసి కళ్యాణ్ సంతోషపడుతూ కూర్చున్న చైర్ని అతని వైపు తిప్పుకొని మైథిలి మొహానికి దగ్గరగా వంగి తన బుగ్గలు రెండు నొక్కి పట్టుకొని, నన్ను అంతమంది ముందు కొట్టిన రోజు నేను ఇలాగే బాధపడ్డాను. నాకు ఇష్టం లేకపోయినా నీ కారణంగా 4 సంవత్సరాలు ఇండియా వదిలి వెళ్ళాను. మరి ఆ కసి అంతా తీర్చుకోవాలి కదా అంటాడు. ఆ మాటలకి మైథిలి కుమిలిపోతూ, నన్ను ఇంతగా బాధ పెట్టడం కరెక్ట్ కాదు కళ్యాణ్. నన్ను దొంగని చేసి ఆడించింది చాలు, ప్లీజ్ నన్ను వదిలేయి అని అంటుంది. కళ్యాణ్ మైథిలిని వదిలి 2 చేతుల్ని పాయింట్ పాకెట్స్లో పెట్టుకొని నిలబడి, ఈ 4 సంవత్సరాల నుంచి నీ మీద ద్వేషం పెంచుకుంది నిన్ను వదిలేయటానికి కాదు ఎనిమి, ఇంతకు ఇంత నా కసి తీరా నిన్ను ఏడిపించటానికి అంటాడు. మైథిలి కోపంతో మౌనంగా ఏడుస్తుంటుంది. కావాలని నీ విషయంలో ఇదంతా చేసి నా దగ్గరికి రప్పించుకున్నాను. సో ఈ క్షణం నుండి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను అంటాడు. మైథిలి అంతే కుమిలిపోయి ఏడుస్తుంటే తనని అలాగే చూస్తూ, నేను నా బిజినెస్ విషయాల్లో చాలా సిన్సియర్గా స్ట్రిక్ట్గా ఉంటాను. స్టాప్ అంటే స్టాప్, టైం వేస్ట్ చేస్తే అస్సలు సహించను. నువ్వు డ్యూటీలో జాయిన్ కావడం ఇదే ఫస్ట్ రోజు కాబట్టి నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఇలా ఎన్ని గంటలు ఏడుస్తావో ఏడు. 1 గంట, 2 గంటల, 3 గంటల, నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకో. ఈ ఆఫర్ ఎందుకు ఇస్తున్నానో తెలుసా? నువ్వు ఏడవడం అంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా, అందుకే నీకు ఈ ఆఫర్. ఏడవటం అయిపోగానే చెప్పు, ఇక్కడి వర్క్ గురించి చెప్తాను అని వెళ్ళబోతుంటే మైథిలి కన్నీళ్లతో ఆలోచించుకుంటూ, లేదు, నేను ఏడ్చి ఈ మెంటలోడికి ఇంకా చులకన కాకూడదు అని కన్నీళ్ళు తుడుచుకొని లేచి, ఆఫీస్ వర్క్ ఏంటో చెప్పు అంటుంది. కళ్యాణ్ తన వైపు తిరిగి చూసి పొగరుగా నవ్వుకొని పక్కనే టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ అందుకొని మైథిలిని సూటిగా చూస్తూ చేతిలో నుంచి గ్లాస్ని కావాలని జార విడిచి ముక్కలు చేస్తాడు. కళ్యాణ్ పనికి మైథిలి ఆశ్చర్యపోయి ఆ గాజు ముక్కల వైపు చూస్తుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఆ గాజు ముక్కల్ని తీసి క్లీన్ చేయి అని ఆర్డర్ వేస్తాడు. ఆ మాటకి మైథిలి ఆశ్చర్యపోయి చూస్తూ, నేను గాజు ముక్కలు తీయడం ఏంటి? ఈ పనులు అటెండర్ కదా చేయాల్సింది అంటుంది. ఈ క్యాబిన్లో నాకు అటెండర్వి నువ్వే, ఇలాంటి పనులని నువ్వు మాత్రమే చేయాలి అంటాడు. మైథిలి మరొకసారి షాక్తో చూస్తుంటుంది. నాకు టైం వేస్ట్ చేయటం ఇష్టం ఉండదని చెప్పాను కదా, త్వరగా క్లీన్ చేయి అని బేస్ వాయిస్తో అరుస్తాడు. మైథిలి ఆ బేస్కి ఒక్కసారిగా భయపడిపోయి కింద కూర్చొని కళ్యాణ్ బూట్ కాళ్ళ దగ్గర ఉన్న గాజు ముక్కలను తీస్తూ వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకోవటానికి ప్రయత్నిస్తుంటుంది. తన కాళ్ళ దగ్గర కూర్చున్న మైథిలిని కళ్యాణ్ పొగరుగా చూస్తూ కావాలనే బూట్ కాల్ని ఆడిస్తుంటాడు. మైథిలి ఆ కాల్ని కోపంగా చూస్తూ గాజు ముక్కలు తీస్తుంటే ఒక గాజు ముక్క చేయికి గుచ్చుకొని అమ్మా అని నొప్పితో అరుస్తుంది. కళ్యాణ్ బ్లడ్ కారుతున్న తన చేయిని కేర్లెస్గా చూస్తూ, మీ అమ్మ ఇక్కడ లేదు, త్వరగా ఆ పని కానిచ్చి వచ్చి నా టేబుల్ క్లీన్ చేయి అని వెళ్ళి అతని సీఈఓ చైర్లో కూర్చుంటాడు. మైథిలి వేలుకు అయిన గాయానికి బాధపడుతూ ఆ గాజు ముక్కలను తీసి క్లీన్ చేస్తుంది.
మరికొద్దిసేపటికి కళ్యాణ్ ఆర్డర్‌తో ఒక క్లాత్ తీసుకొని కళ్యాణ్‌కి ఎదురుగా ఉన్న టేబుల్‌ని తుడుస్తుంటుంది. తన పరిస్థితికి కళ్యాణ్ నవ్వుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ అలా నవ్వుతుంటే మైథిలి కోపంగా చూస్తూ ఆ టేబుల్ తుడిచి వెళ్ళబోతుంటే, "టేబుల్ మీదున్న సిస్టమ్‌ని ఎవరు తుడుస్తారు? దానికి మరొక అటెండెంట్ పెట్టుకోవాలా?" అని అడుగుతాడు. మైథిలి కోపంగా చూసి టేబుల్ మీద కాస్త దూరంగా ఉన్న సిస్టమ్‌ని అందుకోవటానికి ఇబ్బంది పడుతూ తన చీర కొంగిని నాభి దగ్గర దూపుతుండగా, కళ్యాణ్ ఆ అందాల్ని అందుకొని కన్నార్పకుండా చూస్తూ, "4 సంవత్సరాల్లో నాది అనుకున్న నీ తనువులో చాలా తేడా వచ్చింది. కొంచెం ఒళ్ళు చేశావు. అయినా కూడా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా సెక్సీగా కనిపిస్తున్నావు" అంటాడు కన్నెగీటుతూ. ఆ మాటలకి మైథిలి కోపంతో సీరియస్‌గా చూసి పవిట కొంగు సరిచేసుకుంటూ శరీరం కనపడనివ్వకుండా శారీతో కవర్ చేసుకుంటుంది. కళ్యాణ్ నవ్వి, "నువ్వు ఎంత కప్పుకున్నా నా చూపులు నీ శరీరాన్ని దాటుకొని ఎక్కడికి పోలేవు. చురకత్తుల్లాగా నా చూపులు నీ తనువుని వెంటాడుతూనే ఉంటాయి" అని అంటాడు. మైథిలి అంతే కోపంతో చూస్తూ, "నా కర్మ కాకపోతే నీ దగ్గర పిఏ పోస్టులో ఇరుక్కోవడం ఏంటి? నీ టేబుల్ నేను క్లీన్ చేయటం ఏంటి? నీ మాయదా చూపుల్ని సంవత్సరం వరకు ఎలా భరించాలో అర్థం కావట్లేదు" అని మనసులో తిట్టుకుంటూ సిస్టమ్ క్లీన్ చేయటం పూర్తి చేసి, "చాలా, ఇంకేమైనా క్లీన్ చేయాలా?" అని అడుగుతుంది. కళ్యాణ్ చైర్లో నుంచి లేచి, "లోపల ఉన్న ఛాంబర్ కూడా క్లీన్ చేయాలి పద" అంటూ తన చెయ్యి పట్టుకొని ఆ ఛాంబర్లోకి లాక్కపోయి, "ఆ స్పెషల్ చైర్ మీద ఏ కాస్త డస్ట్ పడినా ఊరుకోను. ఈ ఛాంబర్ చాలా ముఖ్యమైంది అని మా గ్రాని చెప్పింది. మా గ్రాని చెప్పింది అంటే దాని వెనక ఏదో బలమైన కారణమే ఉండొచ్చు. సో, ఈ ఛాంబర్ నీట్‌గా ఉంచాల్సిన బాధ్యత నీదే" అంటాడు. ఆ ఛాంబర్‌లోకి అడుగుపెట్టగానే మైథిలి మనసులో మళ్ళీ కలుగుతున్న అలజడితో అందంగా ఉన్న ఆ ఛాంబర్‌ని చూస్తుంటుంది. "ఏంటి ఇంకా చూస్తున్నావు? క్లీన్ చెయ్యి" అని గట్టిగా అరుస్తాడు. మైథిలి ఆ అరుపుకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి స్పెషల్‌గా కనిపిస్తున్న చైర్ దగ్గరికి వెళ్ళి, అది తను కూర్చోవలసిన చైర్‌పర్సన్ సీట్ అని ఆ క్షణం తనకు తెలియక మనసులో కలుగుతున్న తెలియని అలజడితో ఆ చైర్‌ని క్లీన్ చేస్తుంటుంది. "రోజు ఆఫీస్‌కి రాగానే నువ్వు చేయాల్సిన మొదటి పని ఇవే" అంటాడు. మైథిలి ఆ మాట విని మౌనంగా క్లీన్ చేస్తుంటుంది. "చెప్పేది నీకే అర్థమైందా?" అని అడుగుతాడు గట్టి వాయిస్‌గా పెంచి. మైథిలి మళ్ళీ ఉలిక్కిపడి అర్థమైంది అన్నట్టుగా తల ఊపుతుంది. మైథిలి అలా క్లీన్ చేస్తుండగానే కళ్యాణ్ బయట క్యాబిన్‌లోకి వచ్చి కూర్చొని సిస్టంలో వర్క్ చేస్తుంటాడు. కొద్దిసేపటికి మైథిలి లోపల క్లీన్ చేసి అలసిపోయినట్టుగా బయటికొస్తుంది. అది చూసి కళ్యాణ్ ల్యాండ్ ఫోన్ నుంచి కాల్ చేసి కాఫీ అని చెప్తాడు. మైథిలి అది విని, "హమ్మయ్య! ఈ రాక్షసుడు నా మీద కాస్తైనా జాలి చూపించి కాఫీ అయినా చెప్పాడు. ఏడ్చి ఏడ్చి తలనొప్పిగా ఉంది. కాస్త కాఫీ తాగితే రిలాక్స్‌గా ఉంటుంది" అని అనుకుంటుంది మనసులో. అటెండర్ వస్తున్నట్టుగా సౌండ్ వినిపించడంతో చటుక్కున తన దగ్గరికొస్తాడు. అంత సడన్‌గా ఎందుకొచ్చాడో తెలియక అయోమయంగా చూస్తుంటుంది మైథిలి పాప. తను అలా చూస్తూ ఉండగానే తన చేతిలో డస్ట్ దులిపిన క్లాత్ తీసుకొని అవతలికి వేసి, చెదిరిపోయిన తన జుట్టుని సరిచేసి, అలసిపోయి తన మొహానికి పట్టిన చెమటలు కూడా తుడిచేసి, వర్క్ చేస్తూ నడుముకి దొప్పిన పవిట కొంగు కూడా తీసి, ఫైనల్‌గా తనని ఒక డీసెంట్‌గా రెడీ చేసి, టక్కున అక్కడ ఉన్న చైర్‌లో తన్ని కూర్చోబెట్టి, తిరిగి వెళ్ళి అతని చైర్‌లో కూర్చుంటాడు. క్షణంలో ఇదంతా జరిగిపోతుంది. అసలు ఇప్పటి వరకు ఇదంతా ఎందుకు చేశాడో తెలియని ప్రశ్నార్థకంగానే మైథిలి చూస్తుంటే, "నువ్వు ఈ క్యాబిన్‌లో అటెండర్ డ్యూటీ చేస్తున్నట్టు బయట ఇంకెవ్వరికీ తెలియకూడదు. సో, నా పిఏగా డీసెంట్ మెయింటైన్ చెయ్యి" అంటూ ఆర్డర్ వేస్తాడు. "ఓరి ఏసాలో! నీ దగ్గర చాలా ఉంది. పోనీలే, నలుగురిలో నా పరువు తీయకుండా కాపాడుతున్నావు" అని మనసులో అనుకొని డీసెంట్‌గా కూర్చుంటుంది. ఇంతలో అటెండర్ ట్రేలో కాఫీ ఫ్లాస్క్‌తో వచ్చి, "గుడ్ మార్నింగ్ సార్" అంటూ ఆ ట్రేని టేబుల్ మీద పెట్టి కాఫీ కలిపి, "తీసుకోండి సార్" అంటూ కప్పు కళ్యాణ్ ముందర పెడతాడు. మైథిలి ఎవరో తెలియనట్టుగా అటెండర్ చూస్తూనే ఇంకొక కప్ కాఫీ కలుపుతుంటాడు. "తను నా పిఏ. ఇక్కడ నువ్వు నాకెంత రెస్పెక్ట్ ఇస్తున్నావో తనకు కూడా అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి" అని అంటాడు కళ్యాణ్ కాఫీ సిప్ చేసి. "అలాగే సార్. గుడ్ మార్నింగ్ మేడం" అంటూ అటెండర్ మైథిలికి వినయంగా విష్ చేస్తాడు. మైథిలి బలవంతంగా పళ్ళు వికిలించి,
గుడ్ మార్నింగ్ అని అతనికి బదులు చెప్పి కళ్యాణ్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అయోమయంలోనే ఉండిపోతే అటెండర్ మరొక కప్పు మైథిలి ముందు పెడతాడు. కళ్యాణ్ ఇస్తున్న షాకులకి అప్పటికే నీరసించిపోయిన మైథిలి ఇక ఆ క్షణం ఏమీ ఆలోచించకుండా ఆశగా ఆ కప్పు అందుకోబోతుండగా, తనకసలు కాఫీ తాగే అలవాట్లేదు, తనకు కాఫీ ఇవ్వకు, ఆ కప్పు వెనక్కి తీసుకో అంటాడు అతని యాటిట్యూడ్ మెంటల్ చూపిస్తూ. దెబ్బతో మైథిలి ఆశగా కప్పు తీసుకోబోతున్న చెయ్యిని వెనక్కి తీసుకొని, వీడి మెంటల్ తగలయ్యా, కాఫీ కూడా తాగకుండా చేస్తున్నాడు అని తిట్టుకుంటుంది మనసులో. ఓకే సార్ అంటూ అటెండర్ కప్పు వెనక్కి తీసుకుంటాడు. 5 నిమిషాల్లో తన కోసం నా పక్కన ఓ టేబుల్ సిస్టమ్ అరేంజ్ చెయ్యి అని చెప్తాడు అటెండర్తో. అలాగే సార్ అని అటెండర్ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ తనకు నోరూరేలా కాఫీ ఫీల్ అవుతూ తాగుతుంటాడు. మైథిలి అది చూసి, దరిద్రుడా, నాకు కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు అని తిట్టుకుంటుంది. చివరిగా కాఫీ తాగడం పూర్తి చేసి, సూపర్ కాఫీ, మంచి కాఫీ, మిస్ అయ్యావు ఎనిమి అంటూ ఖాళీ కప్ పక్కన పెడతాడు. కాఫీ ఇవ్వనందుకు మైథిలి కోపంగా చూస్తూనే మనసులో భయంతో ఆలోచించుకుంటూ, అంటే నేను రోజు ఈ మెంటలోడి క్యాబిన్లోనే కూర్చోవాలా అని అనుకుంటుండగా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఓ, టేబుల్ అరేంజ్మెంట్ వరకు నీకు చెప్పలేదని ఫీల్ అవుతున్నావా అని వెటకారంగా అడుగుతాడు. మైథిలి తిట్టుకుంటూ, ఈ మెంటల్ గాడికి మళ్ళీ వెటకారాలు కూడా అని అనుకుంటుండగానే పక్కకి టేబుల్ సిస్టమ్ వచ్చి చేరుతాయి. అటెండర్ వాటిని సెట్ చేసి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ ఎదురుగా కూర్చున్న మైథిలిని చూస్తూ, మెంటలోడు, దరిద్రుడు, శాడిస్టోడు అని నువ్వు తిట్టే తిట్లన్నీ నా మనసుకు తెలుస్తూనే ఉంటాయి. సో నన్ను తిట్టడం ఆపి వెళ్ళి ఆఫీస్ వర్క్ చూసుకో అంటాడు. తన మనసులో తిట్టిన తిట్లు బయటికి అలా చెప్తుంటే మైథిలి గుడ్లు వెళ్ళబెట్టి షాకింగ్తో చూస్తుండగా, వెళ్ళి నీ సీట్లో కూర్చోమని పట్టు చీర పెట్టి చెప్పాలా అని అడుగుతాడు. బొట్టి పెట్టి చెప్పాలా అంటారు కదా, ఈ మెంటలోడేంటి పట్టు చీర పెట్టి చెప్పాలని అంటున్నాడు అని మనసులో అనుకుంటుండగానే, నేను మెంటలోడిని కాబట్టే పట్టు చీర అంటాను. నన్ను తిట్టడం ఆపి వెళ్ళి నీ సీట్లో కూర్చో, మనం చేయబోయే టెండర్ డీటెయిల్స్ పంపిస్తాను అంటాడు. అలాగే కళ్యాణ్ అంటూ లేస్తుంది. ఆ మాటకి కళ్యాణ్ ఒకలా చూస్తుంటాడు. అలా ఎందుకు చూస్తున్నాడో మైథిలికి అర్థమై, సారీ, అలవాట్లో పేరు పెట్టి పిలిచాను, ఇకపై సార్ అని పిలుస్తాను అని చెప్తుంది తమాయించుకుంటూ. కళ్యాణ్ అప్పటికే తనకు ఎదురుగా వచ్చి నిలబడి సూటిగా చూస్తుంటాడు. సారీ చెప్పాను కదా సార్, కాలేజీలో కళ్యాణ్ అని పేరు పెట్టి పిలవడం అలవాటై ఇప్పుడు కూడా అలా వచ్చింది అని అంటుంది దగ్గరగా ఉన్న కళ్యాణ్ చూసి భయపడుతూ. నన్ను సార్ అని పిలవనక్కర్లేదు, ఎప్పటిలాగానే కళ్యాణ్ అనే పేరుతో పిలువు అంటాడు. పర్వాలేదే, ఈ మెంటలోళ్ళు కూడా కొంచెం మంచితనం ఉంది అని మైథిలి మనసులో అనుకుంటుండగానే, మంచితనం కాదు, నువ్వు నన్ను పేరు పెట్టి పిలిస్తేనే నాకు నువ్వు అంత దగ్గరగా ఉన్నట్టు లెక్క. నువ్వు నాకు దగ్గర అయితేనే నీ మీదున్న నా 3 కోరికలను త్వరగా తీర్చుకునే అవకాశం వస్తుంది అంటాడు కన్నింగ్ స్మైల్ తీస్తూ. మైథిలి విసురుగా చూస్తూ, నీ కోరికలు తీరడం అనేది ఎప్పటికీ జరగని పని అంటుంది. ఇంకా సంవత్సరం టైం ఉంది, ఆ లోపు ఎన్ని జరుగుతాయో, ఏమేమి జరుగుతాయో చూద్దాం. నాకు మాత్రం నా 3 కోరికలు తీరుతాయని పూర్తి నమ్మకం ఉంది. ఇక వెళ్ళి వర్క్ చూసుకో, ఇంతకన్నా ఎక్కువ టైం వెయిట్ చేస్తే పనిష్మెంట్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటాడు ఉరిమి చూస్తూ. మైథిలి అంతకంటే ఎక్కువగా కోపంగా చూస్తూ కళ్యాణ్ పక్క టేబుల్ దగ్గర అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్ళి చైర్లో కూర్చొని సిస్టమ్ ఆన్ చేస్తుంది. అప్పటికే కళ్యాణ్ చూపు మైథిలి నడుము మీద పడుతుంది. మైథిలి అది చూసి కంగారు పడుతూ, వీడి చూపులతోనే నా శీలాన్ని దోచుకునేటట్టుగా ఉన్నాడు అని తిట్టుకుంటూ నడుం కనపడనివ్వకుండా శారీతో కవర్ చేసుకుంటుంది. కళ్యాణ్ అది చూసి నవ్వుకుంటాడు. కొద్దిసేపటికి మైథిలికి వర్క్ అలాట్ చేసి ఆ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, చూడు ఎనిమి, ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే మా నాన్నగారు అశ్వత్థామ గారు పెట్టిన కంపెనీలు. చనిపోయిన మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఈ బిజినెస్ని డెవలప్ చేయడమే నేను వాళ్ళకి ఇస్తున్న మరో గౌరవం. అందుకే చెప్తున్నాను, వర్క్ విషయంలో నిర్లక్ష్యం చూపిస్తే నిజంగానే నా అంత మెంటలోడు, శాడిస్ట్, రాక్షసుడు ఉండడానికి గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇస్తాడు. కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం వలన
లేదా మరో ఏదైనా కారణం వలన కానీ మైథిలి ఇక మిగతా విషయాలు మర్చిపోయి వర్క్లో పడుతుంది. నైట్ 10 అవుతుంది. అప్పటికే చంద్రిక, సూర్య నిద్రపోతుంటారు. కానీ మైథిలికి ఆఫీసులో జరిగిన పరిణామాలకు నిద్ర పట్టక కొద్దిసేపు అటు ఇటు మెసులుతూ లేచి కూర్చొని నిద్రపోతున్న వైపు వాళ్ళకి దుప్పటి కప్పి బయటికి వచ్చి డాబా మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తుంటుంది. మోహన్ పైన అటు ఇటు తిరుగుతూ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ మాటల మధ్యలో బాధగా ఉన్న మైథిలిని చూస్తాడు. వీడియో పెద్దగా అయిపోయేసరికి అక్కడక్కడ వర్డ్స్ తడబడ్డాయని అర్థమవుతుంది. దయచేసి వాటిని కొంచెం ఇగ్నోర్ చేయండి. అలాగే మరి ఈ ఎపిసోడ్లో కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఎలా ఉంది అనేది మీ కామెంట్స్లో తెలియజేయండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. అలాగే షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సారీ, అలాగే ప్రోమోస్ ఇస్తుంటున్నాను. డైలీ ప్రోమోస్ వస్తున్నాయి. దయచేసి వాటిని కూడా మీరు వాచ్ చేయండి.